హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఖతర్నాక్ కవిత. వెల్కమ్ టు అభి టీవీ. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడం, హుండీ ఆదాయం కూడా పెరిగింది. కార్తీక మాసంలో ఏకశిఖర వాసుడి ఆలయ ఖజానా రూపాయలు 14.91 కోట్ల ఆదాయం సమకూరింది. తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కార్తీక మాసంలో భక్తులు పోటెత్తారు. శివకేశవులున్న ఈ క్షేత్రంలో కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు, దీపోత్సవం, తులసి ఆరాధనాలతో కిక్కిరిసిపోయింది. గత నెల 14న మొదలైన కార్తీక మంగళవారంతో ముగిసింది. కార్తీక మాసం తొలి రోజు నుంచి రోజు 6 సార్లు నిర్వహించినట్లు సామూహిక వ్రతాల్లో 18,824 మంది దంపతులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో స్వామివారి దర్శనానికి భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ ఖజానాకు నిత్యాదాయం అధిక మొత్తంలో సమకూరుకుంది. కార్తీక మాసంలో 37,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ప్రసాదాల విక్రయం, బ్రేక్, శీఘ్ర దర్శనాలు, కొండపై వాహనాల పార్కింగ్ రుసుం, ఇలా వివిధ మార్గాల ద్వారా ఆలయ ఖజానాకు కార్తీక మాసంలో 15 కోట్ల రూపాయలు సమకూరింది.